హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే అటుకుల కిచిడి అనమాట. 10 మినిట్స్లో ఈజీగా సింపుల్గా స్నాక్స్లా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి వీడియో. ముందుగా ఒక కప్ అటుకులు తీసుకుని వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో కొంచెం నెయ్యి, నూనె వేసి శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని ఒక 5 మినిట్స్ బాగా వేగనివ్వాలన్నమాట. అది వేగిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసేసుకుని దానికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. సరిపడా సాల్ట్ వేసేసుకున్నది ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన అటుకులు ఉన్నాయి కదా, అవి వేసేసి దీనికి టేస్ట్ పెంచే పొడి ఒకటి ఉంటుందండి. పొట్నాల పొడి, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి 4ని పొడి చేసేసి అది 2 టేబుల్ స్పూన్ వేసేయాలి. దానికి సరిపడే కారం కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్ట్ అండ్ కిచిడి రెడీ అయిపోతుంది.